డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ ఎగ్జామ్ లో 760 స్కోర్, ఇలా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థల్లో పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల 20 సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, అలాగే లక్షల మంది విద్యార్థులకి కొన్ని వందల సెమినార్స్ ఇచ్చిన అనుభవంతో, మేధావులతో లోతైన విశ్లేషణ చేస్తూ సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే కార్యక్రమమే ఈ మేధో మదనం. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ మేధో మదన కార్యక్రమం. సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణలతో సమాజానికి ఉపయోగపడే అంశాలను చర్చించేటటువంటి వేదిక ప్రైమ్ 9 న్యూస్ మేధో మదనం కార్యక్రమం. ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ మేధో మదన కార్యక్రమంలో గత సంవత్సరం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోటపై నుండి ఒక అంశాన్ని వెల్లడించారు. 2047 సంవత్సరానికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. వచ్చే 25 సంవత్సరాలలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా ఎలా ఎదుగుతుంది, దానికి గల అంశాలు ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ప్రజలు ఏం చేస్తారు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి వివిధ పరిణామాలు అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఎలా మారుతాయి అనేటటువంటి అంశంపై ఈరోజు మనం మేధో మదనం కార్యక్రమంలో డాక్టర్ ఏ సతీష్ గారితో మనం విశ్లేషించనున్నాం. డాక్టర్ ఏ సతీష్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ మేధో మదన కార్యక్రమం. థ్యాంక్ యూ. డాక్టర్ సతీష్ గారు, నాకు ఊహ తెలిసినప్పటి సంది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది? అంటే మా పేరెంట్స్ టైం, అదే ఫాదర్ టైంలో కూడా అలా అనేవారు. నా చిన్నప్పుడు అలా అన్నాను నేను. మా పిల్లలకు కూడా మేము అలాగే చెప్తున్నాం. భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కింద చెప్తున్నాం. అంటే రీజన్ అంటే ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు అంటే మనం అంటే దాన్ని సైంటిఫిక్గా మనం అండర్స్టాండ్ చేసుకుందాం. అంటే ఎమోషనల్గా మనం ఆ పొలిటికల్గా మాట్లాడిన విషయాలు అవి కాకుండా మనం సైంటిఫిక్గా మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఫ్యాక్ట్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మన కార్యక్రమం మేధో మదనం కాబట్టి రియాలిటీ అంటే అఫీషియల్గా ఉన్నటువంటి ఇండియా పరిస్థితి మిగతా డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనం ఎక్కడ ఉన్నామన్న దాని మీద ఒక క్లారిటీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా గ్లోబల్ ర్యాంకింగ్స్ అంటారండి, గ్లోబల్ ఇండెక్స్లు అంటారు. అవి జనరల్గా వరల్డ్ బ్యాంక్స్ కానీ, లేకపోతే ఏవైతే మనకి యునైటెడ్ నేషన్స్ కానీ, ఏదో ప్రెస్టీజియస్ ఏవైతే సంస్థలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు జనరల్గా రిలీజ్ చేస్తూ ఉంటారండి ఎవ్రీ ఇయర్ కూడా. ఆ ర్యాంకింగ్ విధానంగానే మీరు చూసినట్లయితే చాలా ర్యాంకింగ్లో చాలా అంటే ఈ యొక్క ఏదైతే ఒక్కొక్క ఏరియా ఉంటుందో చూసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో కొన్ని ఇంకా మనం దిగజారిపోతున్నామండి. అంటే కొన్ని బెటర్గానే పెర్ఫామ్ చేస్తున్నామండి. నా ఉద్దేశం మొత్తం అన్నీ కాదు, కానీ ఎక్కువగా కిందకు వచ్చి ర్యాంకింగ్లే కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయండి. ఫస్ట్ మనం ఏంటంటే ఈ కార్యక్రమంలోకి వెళ్ళేటప్పుడు గ్లోబల్గా మన ఇండియా పరిస్థితి ఏ విధంగా ఉందన్న దాని మీద నెంబర్స్ నేను కొన్ని చెప్తానండి. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా జీడిపి అనేది ప్రపంచవ్యాప్తంగా 5వ ప్లేస్లో ఉందని చెప్తామండి. 5వ ప్లేస్లో వాల్యూమ్ అంటది. ఎందుకంటే వాల్యూ మనకున్న 40 కోట్ల జనాభా ఉన్నారు కాబట్టి ఓవరాల్గా ఉన్నటువంటి వాల్యూ మన బ్రిటన్, జర్మనీతో సమానంగా ఉన్నాం మనం. అక్కడ ఉన్న పాపులేషన్ చూస్తే చాలా తక్కువ అండి. ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే మన పాపులేషన్ జీడిపి ప్రకారంగా చూస్తే 5th or 6th ప్లేస్, కానీ అది వాల్యూమ్ అండి, వాల్యూమ్ ఆఫ్ టోటల్ వాల్యూ అండి అది యాక్చువల్గా. సో ఈ 4 ట్రిలియన్లు ఏదైతే మనం చెప్తాం అది జనరల్గా వచ్చేటప్పటికి ఏమవుతుందంటేనండి, దాన్ని పర్ క్యాపిటాకి డివైడ్ చేసినట్లయితే అప్పుడు మనకి క్లారిటీ వస్తుందండి. సో మన భారతదేశంలో పర్ క్యాపిటాకి మనకి ఇన్కమ్ చూస్తే $2,300 అండి. ఒక మనిషి సంపాదన అప్రాక్సిమేట్గా 1,80,000 నుంచి 1,85,000 రూపాయలు ఉందండి ఈ రోజున ఉన్న పరిస్థితి. 2023లో నెంబరే చెప్తున్నాను మీకు నేను. సో జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యావరేజ్ 12,000 దాటిందండి ఆల్రెడీ. చైనా ఆల్రెడీ 12,000 దాటేసింది. ఇప్పుడు అమెరికా 70,000 ఉంటుంది. మీకు చాలా కంట్రీస్లో 60,000, 50,000, 40,000 కూడా ఉంటుందండి. అంటే పర్ క్యాపిటా పర్ ఇయర్ అండి.
మన భారతదేశం 2300లో ఉందండి. పర్ క్యాపిటా ప్రకారం మన జీడిపి ర్యాంక్ చూసినట్లయితేనండి 140వ ర్యాంకులో ఉన్నాం 156లో. వాల్యూమ్ చూడకూడదండి, ఎందుకంటే పర్ క్యాపిటా చూసుకోవాలండి ఇప్పుడు కూడా. చాలామంది తెలియక అలా చెప్తా ఉన్నాం మనం యాక్చువల్గా. అట్లాగే ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, జనరల్గా ఫిమేల్స్ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో అన్ని దేశాలని మనం చేసినట్లయితే జనరల్గా 121వ ప్లేస్లో ఉన్నామండి 131 దేశాల మీద సర్వే చేసినట్లయితే. అట్లాగే ఈ యొక్క అఫీషియల్గా ఆల్ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, యూడిఐఎస్సి రిపోర్ట్స్ కానివ్వండి, హయ్యర్ స్కూలు ఎలిమెంటరీ స్కూలు ఎడ్యుకేషన్ చూసినట్లయితే ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ మనకి 50% వరకు స్టూడెంట్స్ కూడా చాలా వరకు డ్రాప్ అవుతున్నారు హై స్కూల్స్లో. గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పుడు ఓన్లీ 25% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే ఎన్రోల్ అవుతున్నారు. డ్రాప్ అవుట్ రేట్ చాలా ఎక్కువగా ఉందండి. ఆ ర్యాంకింగ్లో కూడా చాలా తక్కువగానే ఉన్నాం మనం. అట్లాగే మీరు చూసినట్లయితే 65% ఆఫ్ ది ఇండియన్ టౌన్స్ స్లమ్ ఏరియాలో ఉన్నాయనేది అఫీషియల్గా వరల్డ్ బ్యాంకే చెప్తుందండి మనకి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుందండి మనకి. అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కంటే డెవలప్డ్ కంట్రీస్లో 6% జీడీపీ మినిమం పెట్టాలని చెప్పారు. కొన్ని కంట్రీస్లో ఈవెన్ 10% కూడా ఉన్నాయండి, కొన్ని కంట్రీస్లో ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. మన భారతదేశం 2% ఆఫ్ ది జీడీపీ మాత్రమే మనం ఖర్చు పెడుతున్నామండి మనం చూసుకున్నట్లయితే. అట్లాగే ఎప్పుడు కూడా అంటే పావర్టీ కింద ఉన్న పీపుల్ తగ్గాలా పెరగాల, లాజికల్గా చెప్పండి, జనరల్గా తగ్గాలి కదా. కానీ మన భారతదేశంలో ఏమవుతుందంటే 2021 తర్వాత కోవిడ్ కారణం కొంత అవ్వచ్చు, వేరే రకరకాల కారణాల వల్ల పావర్టీ లైన్లో కిందకి ఇంకొక 5.5 కోట్ల మంది పడిపోయారు కిందకి. ఆ పడిపోవడం కూడా ఎలా పడిపోయారు చెప్పమంటారండి? ఇండియాలో ఎస్టీ కమ్యూనిటీలో 55% బిలో పావర్టీ కింద ఉన్నారండి ఇప్పుడు. ఎస్సీ కమ్యూనిటీస్ 33% ఉన్నారండి. సో భారతదేశంలో ఓవరాల్గా చూస్తే మీకు పావర్టీ లైన్లో కింద ఉన్న వాళ్ళు 23% ఉన్నారండి. అంటే 23% ఆఫ్ ది పీపుల్కి. సతీష్ గారు, అంటే గత ఇప్పుడు 2-3 దశాబ్దాల క్రితానికి ఈ రోజుకు చూసుకుంటే లిటరసీ పర్సంటేజ్ అనేటటువంటి పెరిగిందండి. లిటరసీ పర్సంటేజ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంటల్ పెనామినా కూడా పెరగాలి. ఎందుకు పెరగడం? లిటరసీ ఏముందంటే సంతకం పెట్టడం వస్తే మీకు మీ పేరు మీరు చదువుకోవడం వస్తే లిటరసీ రేట్ పెరిగి. ఇప్పుడు 1వ తరగతిలో వేసినోండి 10వ తరగతి దాకా పబ్లిక్ ఎగ్జామ్ పెట్టకుండా, అది సపరేట్ టాపిక్ అయినప్పటికీ జస్ట్ మీకు చెప్తున్నాను, 10వ తరగతి వరకు ఎగ్జామ్ పెట్టకుండా స్టూడెంట్ని 10 సంవత్సరాల వయసు వచ్చినా కూడా డైరెక్ట్గా 5వ తరగతి 4వ తరగతిలో వేసుకుని అటువంటి క్వాలిటీని ఎన్ష్యూర్ చేయకుండా మీరు చూపించినటువంటి లిటరసీ రేటు పెరగాలనే ఉద్దేశంతోనే మన ఎన్రోల్మెంట్ చూపిస్తున్నాం తప్ప క్వాలిటీ ఉండట్లేదు, డ్రాప్ అయిపోతున్నారండి. సరే 8th క్లాసు నిర్బంధ విద్య చట్టం పెట్టారు, వచ్చిందండి, తర్వాత ఏమవుతారు, బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. లిటరసీ అనేది మీరు వాడి పేరు చదువుకోవడమే కదండి రావడం, అంతే కదండి, లోకల్ లాంగ్వేజ్ రావడం అంతే కదండి, చిన్న చిన్న నెంబర్స్ రావడం. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అసలు పెద్ద టాపిక్. అది చాలా గడియారంలో ముళ్ళు కూడా చాలా మంది 10th క్లాస్లో ఉన్న పిల్లల మీద సర్వే చేస్తే 25% ఆఫ్ ది పీపుల్ గడియారం చూపిస్తే ముళ్ళు కూడా చెప్పలేరండి. మీకు తోకం రాళ్ళు చూపించారనుకో టమాటాలో లేకపోతే వంకాయలో, ఆ రాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితుల్లో, వెయిట్స్ కూడా చెప్పలేని పరిస్థితుల్లో మన స్కూల్ పిల్లలు ఉన్నారు. అది కూడా 15 సంవత్సరాల పిల్లలే సర్వే అది కూడా ఏఎస్హెచ్ రిపోర్ట్ కానివ్వండి, యాసర్ రిపోర్ట్ అంటారండి, ఏఎస్ఈఆర్ రిపోర్ట్ అని కానివ్వండి, యూడిఐఎస్సి రిపోర్ట్ అంటారు. ఆ రిపోర్ట్స్ చూసినట్లయితే క్లియర్ కనపడుతుంది. సో డెఫినెట్గా లిటరసీ రేట్ పెరుగుతుంది. ఆ విషయంలో డెఫినెట్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కంపేర్ చేస్తే మనకి అలా 20%, 25% కూడా లిటరసీ లేదు. ఈ రోజు మనకి 65% వరకు వచ్చింది, అది మంచి పరిణామమే. బట్ పావర్టీ లైన్ కింద ఉన్న పీపుల్ కిందకి రావడానికి గల కారణం ఏంటంటే మీరు టాపిక్ చెప్పారు కాబట్టి, అంటే ఇండియాలో ఉన్న సంపదలో 40% సంపాదన 1% చేతిలో ఉందండి. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. బిలో 50% ఆఫ్ ది పాపులేషన్, అంటే ఇండియాలో ఒక 100 మంది జనం ఉన్నారనుకోండి, 50 మంది పీపుల్ కింద బాటంలో 50 మంది పీపుల్ చేతిలో 2% డబ్బు మాత్రమే ఉంది. సో అది సపరేట్ నేను చెప్తాను మీకు ఇండెక్స్లో అయిన తర్వాత. సో అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏం చెప్పిందంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే జనరల్గా చాలామంది ఆకలితో ఇప్పటికి కూడా 20 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారండి, పడుకుంటారండి. జనరల్గా ఆ ర్యాంకింగ్లో చూస్తే 107/131 అండి. లాస్ట్ ఇయర్ 102 ఉంది, అంతకుముందు 95 ఉంది. చూసారా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంక్ మనం పెరిగిపోతున్నాం మనం. సో కంపారిటివ్గా పవర్టీ లైన్ గురించి ఇదొక ఇండికేషన్ మీకు. అట్లాగే ఇప్పుడు కూడా మీకు శానిటరీ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల 48% ఆఫ్ ది పీపుల్ ఇంకా బయట ఓపెన్ డిఫికేటింగ్ ఏదైతే ఉందో అది జరుగుతుందని చెప్తున్నాం మనం. అట్లాగే స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అంటారండి. మన ఇండియాలో యూత్ ఎక్కువ అండి, మీడియన్ ఏజ్ చూస్తే 28 సంవత్సరాల మంది. చైనా మీడియన్ ఏజ్ 40 సంవత్సరాలు ఏకంగా. మనకి హైయెస్ట్ యూత్ ఫోర్స్ 28 సంవత్సరాల మీడియన్ ఏజ్ ఉన్నప్పటికీ కూడా స్కిల్డ్ ఫోర్స్ ఎంత అంటే ఓన్లీ 4.8%. మిగిలిన వాళ్ళ దగ్గర సర్టిఫికెట్లు ఉంటాయి అంతే తప్ప స్కిల్ ఉండదండి. 10,000కి 15,000కి 20,000కి ఉద్యోగాలు చేసుకుంటున్నారు తప్ప సరైనటువంటి చదువుకి సరైనటువంటి స్కిల్ లేకపోవడం వల్ల స్కిల్ పర్సెంటేజ్ 4.8 ఉందండి. అది మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా కింద ర్యాంక్లో ఉన్నాం మనం. అలాగే పావర్టీ ర్యాంక్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంకొకటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటారండి. అంటే పావర్టీని అన్ని కోణాల్లో ఎనాలిసిస్ చేసి ఒక ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అది చూస్తే ఇండియాలో హైయెస్ట్ ఉందండి, 28% ఉన్నాం మనం యాక్చువల్లీ మల్టీ పావర్టీ ఇండెక్స్లో. అలాగే హైయెస్ట్ చైల్డ్ వేస్టింగ్ అండ్ స్టన్నింగ్ అంటారండి. చైల్డ్ వేస్టింగ్ అంటేనంటే జనరల్గా బ్రెయిన్ అనేది చిన్నపిల్లలకి ఇప్పుడు కూడా ఫస్ట్ 6-7 ఇయర్స్ నుండి పెరుగుతుందండి. వాళ్ళకి సరైనటువంటి న్యూట్రిషన్ లేకపోవడం వల్ల, ఎనీమియా రావడం వల్ల, 50% ఆఫ్ ది గర్ల్స్కి అసలు బ్లడ్ సరిగా లేకపోవడం వల్ల, వయసుకి తగ్గ ఎదుగుదల ఫిజికల్గా కానీ మెంటల్గా లేకపోవడం వల్ల, ఫుడ్ వల్ల ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే స్కూల్స్కి వెళ్ళలేకపోవడం అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్ వల్ల ఆ యొక్క స్టన్నింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందంటే 17.3% ఉందండి. అది GHA రిపోర్ట్ మనకి చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఇప్పటికి కూడా ఎలక్షన్ ఫండింగ్లో మాత్రం మనం ముందున్నాం, 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామండి. ఇది అఫీషియల్గా మనకి జనరల్గా ఇదైతే ఉందో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చెప్పిందండి. అంటే 60 కోట్ల మంది ఓట్లు వేశారు మొన్న, 90 కోట్లు ఓటు హక్కుంటే 60 కోట్ల మంది ఓటు వేస్తే ఒక్కొక్క
ఒక్కొక్క ఓటుకి 1000 రూపాయలు ఇస్తే 60,000 కోట్లు వాళ్ళు అనాలిసిస్ చేశారు. 60,000 కోట్ల రూపాయల వరకు మనం ఖర్చు పెట్టామండి. అన్అఫీషియల్గా ఇంకా ఒక్కొక్క ఓటుకి 3,000 ఉంటుంది, అది వేరే టాపిక్. 3,000 ఉంటుంది, 1,80,000 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. అందులో మనం ముందే ఉన్నామండి. అనార్గనైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అండి. మన పార్టీస్ ఏవి కూడా మన దురదృష్టం ఏంటంటే 2 పార్టీలు ఉంటాయి, 3వ పార్టీ ఉన్నా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. 97.5% ఆఫ్ ది పార్టీస్ రిజిస్టర్ అయినాయి తప్ప ఎక్కడ కూడా యాక్టివ్గా లేవండి మన కంట్రీలో. అలాగే మీకు పెండింగ్ కేసెస్ కోర్టులో, సుప్రీంకోర్టు, హైకోర్టు, లోకల్ కోర్టులో ఉన్న పెండింగ్ కేసెస్ 4,90,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయండి ఈ రోజు వరకు. ఇప్పటికీ కూడా మీకు హైకోర్టు, సుప్రీంకోర్టులో మీరు తీసుకున్నట్లయితే ఉమెన్స్ సుప్రీంకోర్టు జడ్జిలు ఈ రోజు 11 మందే ఉన్నారండి. 1950 నుంచి ఇప్పుడు తీసుకున్నట్లయితే ఉమెన్స్ పర్సెంటేజ్ జడ్జెస్లో కానీ లాయర్స్లో కానీ తీసుకున్నట్లయితే మీకు 10% కూడా లేదు. ఎంటర్ప్రైన్యూర్స్లో కూడా ఉమెన్స్కి 9% ఉన్నాం మనం. స్టార్టప్స్లో కానీ అన్ని చోట్ల కూడా ఉమెన్స్ తక్కువ పర్సెంటేజ్ అని మనం చెప్పాలండి. అక్కడ డెవలప్మెంట్ తక్కువనే చెప్పాలి. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రం కొంచెం ఇదివరకు 100 ఉండేది, ఇప్పుడు 63కి వచ్చామండి. డెఫినెట్గా ఆ విషయంలో మాత్రం మనం మెచ్చుకోవాలి. నిజంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కొంచెం వరకు మనం ఫ్లెక్సిబిలిటీ బాగానే ఇదయ్యామండి. అలాగే జనరల్గా మీకు ఇన్కమ్ ట్యాక్స్ మనం చూసినట్లయితే నేను ఎప్పుడునంటే యావరేజ్ ఇన్కమ్ చూస్తాం కదా, బిలో అంటే మనం దాన్ని ఏమంటారంటే ఇంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం చూసారా, దానికంటే ఎక్కువ వస్తే అన్ని దేశాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటాయి. భారతదేశంలో ఇప్పుడు కట్టించుకోమని నేను చెప్పట్లేదు, మనల్ని ట్రోల్ చేస్తా తప్ప. మనకి మినిమం 5 లక్షలు వస్తే తప్ప మనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టం కదా. సతీష్ గారు, భారతదేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీగా పిలుస్తారు, ఎందుకు పిలుస్తారు? పాపులేషన్ కదండి, మన పాపులేషన్ ఎక్కువ. మనకి జీడిపిలో చూస్తే ఎక్కువ కనపడటం కానీ, యూత్ ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండడం కానివ్వండి, లేదా రిసోర్సెస్ ఎక్కువ ఉండడం కానివ్వండి, ఆ యాంగిల్లో డెఫినెట్గా మనం బెటర్. అందులో థర్డ్ వరల్డ్ కంట్రీస్లో గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయా? ఓన్లీ లేదండి, అంటే ఇప్పుడు మామూలుగా అయితే G8 కంట్రీస్ వేరు ఉంటాయండి, జనరల్గా G20 కంట్రీస్ ఉంటాయి. జనరల్గా ఏంటంటే వాళ్ళు ఒక పర్పస్తో ఆ గ్రూప్ ఎట్లా తయారు చేస్తారు? అది అంటే ఆ గ్రూప్ ఎట్లా అంటేనంటే ఒక పర్పస్తో చేస్తారండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు రష్యా, చైనా, USA దాంట్లో ఉంటాయండి. ఎవరి ఇంట్రెస్ట్ ఆడు చూసుకుంటే అది ఒక పెట్టిన పర్పస్ వేరు ఉంటుంది, వీళ్ళ ఇంట్రెస్ట్లు వేరు ఉంటాయి. వాళ్ళ మధ్య నామ్స్, ట్రీటీస్, గొడవలు కదా వీళ్ళకి. ఒకళ్ళ ఇంట్రెస్ట్ ఇంకొకళ్ళు. ఇప్పుడు ప్రపంచ ఇంట్రెస్ట్ని కాపాడతాకు నువ్వు వచ్చావు. ఇప్పుడు G20 జరుగుతుందండి, అంటే మనం చెప్పాలంటే ఇంకా కొంచెం డెప్త్ వెళ్ళాలంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి G20లో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా సోషియో పొలిటికల్ డిస్కస్ చేస్తున్నాయా, సోషియో ఎకనామికల్ డిస్కస్ చేస్తున్నాయా, లేకపోతే ఏ ఆస్పెక్ట్స్ పొలిటికల్ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేస్తున్నాయని అడిగితే వీళ్ళు ఎన్ని కూడా జియో పొలిటికల్ డిస్కస్ చేస్తారండి వీళ్ళు. యాక్చువల్గా మీకు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అణు యుద్ధాలో లేకపోతే ఇంకొకటో దేశానికి ఉపయోగపడి, ప్రపంచానికి ఉపయోగపడే వాటి గురించి, లేకపోతే ఇది బ్యాన్ చేద్దాం అన్నారనుకోండి, ఒకటి ఒప్పుకుంటాడు, ఒకటి ఒప్పుకోడు. అంటే జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందండి. రష్యాకి ఏంటి మనం సపోర్ట్ చేస్తే అడ్వాంటేజ్ కదా. చైనా ఉందనుకోండి, చైనా వచ్చేటప్పటికి ఎవరితో ఫ్రెండ్షిప్గా ఉంటుంది, రష్యా ఎవరితో ఉంటుంది, ఇండియా న్యూట్రల్గా ఉందా లేదా, ఇలాంటి జియో పొలిటికల్ వచ్చిందండి. ఒకప్పుడు కంట్రీ ప్రెసిడెంట్స్ కూర్చునేవారు కాదు G20లోను, G8లోను. వాళ్ళు ఎకనామిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్స్ మనకు సెకండ్ లేయర్లో ఎకనామికల్గా ఎవరైతే చూస్తారో, ఫైనాన్స్ మినిస్టర్స్ అంటారు, ఆ లెవెల్లో జరిగే మీటింగ్స్ ఇప్పుడు డైరెక్ట్గా కంట్రీ హెడ్సే కూర్చుంటున్నారు. కంట్రీ అడ్రస్ కూర్చుని ఈ జియో పొలిటికల్గా ఉన్నటువంటి సెల్ఫిష్ రీజన్స్ డిస్కస్ చేసే పరిస్థితికి ఆ యొక్క సమావేశాలు వచ్చినాయి. అది ఆఫ్కోర్స్ అంటే అది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అట్లాగే మీరు చూసుకున్నట్లయితేనంటే పెండింగ్ కేసెస్ చెప్పాను కదండి, ఆల్మోస్ట్ మీకు 5 కోట్ల వరకు పెండింగ్ కేసెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీకు అనార్గనైజ్డ్ సెక్టర్ 83% ఉందండి ఇండియాలో. మీకు తెలియదు వీళ్ళు ఎవరో సరిగా ఎక్కడో లెక్కల్లో కనపడరు, వీళ్ళు వెనక ట్యాక్స్లు కట్టరు, డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. అట్లాగే మీకు వరల్డ్ పీస్ ఇండెక్స్ అంటారండి, హ్యాపీనెస్ ఇండెక్స్ అంటారు, 130, 140, 150 ఆ రేంజ్ ఆఫ్ ర్యాంకింగ్లోకి వెళ్ళిపోతుందండి. అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్గా ప్రపంచంలో చూస్తే మన 3.5% ఉందండి, మన పాపులేషన్ 18% ఉంటుందండి. అలాగే మీకు అగ్రికల్చర్ ప్రొడక్షన్లో మన ప్రపంచంలో రెండో ప్లేస్లో ఉన్నాం. కానీ మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మాత్రం మన ట్రేడింగ్ ఓన్లీ 2% ఉంటుంది. అట్లాగే మన ఫుడ్ ఏదైతే తయారు చేస్తామో మనం దాన్ని ఫుడ్ వేస్టేజ్ 40% ఉంటుందండి. దాన్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ మనకి లేవండి, ఫుడ్ ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఫుడ్ మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుందండి, ప్రాసెసింగ్ లేదు. అలా ఎప్పుడు కూడా ఏ కంట్రీకైనా కూడా మీకు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి. మనకి ఎక్స్పోర్ట్స్ 11%, ఇంపోర్ట్స్ తక్కువ అండి. అంటే మనం జనరల్గా ఎప్పుడైనా అంతే కదండి, మనం బయట నుంచి తక్కువ తెచ్చుకోవాలి, మనం బయటకు ఎక్కువ పంపించాలి. మన ఇంపోర్ట్స్ వచ్చి 11% ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఓన్లీ 3% ఉంటుందండి జనరల్గా. అది అన్ఫార్చునేట్. ఈవెన్ ఫుడ్ ఇండస్ట్రీలో మనకి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం సరిగ్గా చేయలేదు. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉంటుంది చూసారా, ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉందండి వరల్డ్లోనే. పొల్యూషన్లో 180 ఉందండి. క్లైమేట్ని మేనేజ్ చేయడం కానీ, ఎన్విరాన్మెంట్లో మేనేజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఈ మన ఇవన్నిటిలో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్లైమేట్ అన్నిటికి సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జనరల్గా అంటే ర్యాంక్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మనం ఎలా చూడాలంటేనంటే గ్లోబల్గా ఉన్నటువంటి ర్యాంకింగ్లో చాలా ర్యాంకింగ్స్ ఇంకా కిందకి వెళ్ళిపోతున్నామండి. సతీష్ గారు, అంటే యునైటెడ్ నేషన్స్ అనేటటువంటివి ప్రపంచ దేశాలకు ఒకప్పుడు అంటే ఒక 20 years క్రితం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని కొన్ని ప్రిస్క్రైబ్ చేశాయి. 2020కు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేది పూర్తి కావాలన్నారు. కానీ అందులో 22% రీచ్ అయ్యారు. వాటిని రీచ్ కాకుండా మళ్ళీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే చెప్పి పెట్టారు. అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి నిబంధనలు
అభివృద్ధిని పారామీటర్స్ని ఎట్లా డిసైడ్ చేస్తాయి? అంటే అవి కూడా ఎవరి కంట్రోల్లో ఉంటున్నారు అది ఆలోచించండి. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది, లేకపోతే యూఎన్ ఉంది, yes. వాళ్ళ ఫండింగ్ ఎవరు ఇస్తారనుకుంటున్నారు? కొన్ని కంట్రీ ఎవడొకటి ఇవ్వాల్సిందే కదా. ఆ ఫండింగ్ ఇచ్చిన వాళ్ళ చేతిలో లేరు అనుకుంటున్నారు ఏంటి మీరు? దట్ ఇస్ అ ప్రాబ్లం. ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్, మనకి ఆ పట్ల సందర్భానికి ఇప్పుడు ఒకప్పుడు స్వచ్ఛ భారత్ అని చెప్పామండి ఇండియాలో. స్వచ్ఛ భారత్ ఎవరైనా మాట్లాడుతున్నారా? నథింగ్. డిజిటల్ ఇండియా అంటారో లేదా మేక్ ఇన్ ఇండియా అంటారో. స్వచ్ఛ భారత్ స్మార్ట్ కట్ అవుతుంది, అవుతుంది, ట్యాక్స్ కట్ అవుతుంది. స్మార్ట్ సిటీ ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు నేను ఒక మొబైల్ కొన్నాను అనుకో, స్వచ్ఛ భారత్ సెస్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఒక షర్ట్ కొంటే ట్యాక్స్ కట్ అవుతుంది. స్మార్ట్ సిటీ అని మీరు అన్నారు బాగా మీడియాలో మనం మాట్లాడాం. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా? బట్ ట్యాక్స్ ఇస్ పేయింగ్, స్మార్ట్ సిటీ పే చేస్తున్నాం. ఇప్పుడు వైజాగ్ లో ఉన్నది అనుకో, మీరు ప్రాపర్టీ ట్యాక్స్ లో స్మార్ట్ సిటీ ట్యాక్స్ అని అంటే దీని ఎలా అంటేనంటే మనం అంతా షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు మనం ఆ పట్ల యూఎన్ఓలో కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ వేరే ఎవరైతే అక్రే సమితో లేకపోతే ఇంకోటి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడు కూడా అంటే డబ్బులు ఎవరికి లోన్ ఇస్తున్నాం, మనం ఆర్మ్స్ ఎవరికి సప్లై చేస్తున్నాం, ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం, మన జియో పొలిటికల్ మనకి ఇంట్రెస్ట్లు ఏంటి, ఎవరు వీటిని శాసిస్తున్నారు, ఇవన్నీ కూడా అంటే చాలా హిడెన్ ఎజెండాస్ ఉంటాయండి ప్రతి దేశానికి. ఇప్పుడు ఎవరికి కూడా ముందుకొచ్చి ఏదన్నా విపత్తులు జరిగినప్పుడు జనరల్గా చాలా దేశాలు వస్తాయి, చాలా చేస్తారు, అది పక్కన పెట్టండి. అదర్వైజ్ ఎలా చూస్తారు, ప్రతి కంట్రీ వాళ్ళు సెల్ఫిష్గా మన కంట్రీ ఎలా ఎదగాలనే ఉద్దేశంతో చూడటం అనేది ఏదైతే వచ్చిందో. ఇప్పుడు క్లైమేట్ ఉందండి, క్లైమేట్ కంట్రోల్ చేద్దామని చెప్పి మీకు ప్రతి సమిట్లో కూడా చెప్తారు కదండి. ఎన్ని మీకు యూనివర్సల్ క్లైమేట్ డిక్లరేషన్స్ ఎన్నో జరిగినాయండి. బట్ అక్కడ రియల్గా ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అవి జరగవు. అంటే జరగకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఉన్నటువంటి అంటే ఎప్పుడు కూడా అంటే ఈ జియో పొలిటికల్ ఎప్పుడు మారిపోవట్లేదు. ఒకప్పుడు రష్యాకి ఇండియాకి ఉన్న రిలేషన్ ఎలా ఉన్నాయి, ఈ రోజున ఎలా ఉన్నాయి. చైనాకి యూఎస్కి రిలేషన్స్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, బ్రేక్ అవ్వట్లేదా, చైనా వెళ్ళి రష్యాకి దగ్గర అవుతుందని చెప్తున్నారు, లేకపోతే ఇంకో కంట్రీ వచ్చి ఇంకో దానికి దగ్గర అవుతుంది, ఇంకోటి విడిపోతుందని చెప్తున్నారు. ఒకప్పుడు ఆయిల్ మనకి రష్యా నుంచి తెచ్చుకునేవాళ్ళు, ఈ రోజు ఈ సౌదీ అరేబియా నుంచి ఎక్కువ మారిపోతుంది కదండి. మన ఎక్స్పోర్ట్ పాలసీ కానీ ఇంపోర్ట్ పాలసీ కానీ లేకపోతే మనకు ఉన్న రిలేషన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఆర్మ్స్ సప్లై చేయాలనుకోండి, ఒకప్పుడు రష్యా నుంచి ఎక్కువ సప్లై చేసేవారు, తర్వాత మరి మారింది, అమెరికా నుంచి ఎక్కువ మనం తీసుకుంటున్నాం. ఇలా రకరకాల ఈక్వేషన్స్ మారిపోయి వాళ్ళ సెల్ఫిష్ అజెండాస్ వల్ల జనరల్గా ఇవన్నీ ఏదైతే ఉంటుందో ఓవరాల్ ప్రపంచ శాంతి ఆ కాన్సెప్ట్ అసలు మీరు మర్చిపోండి. ఎస్ సతీష్ గారు, లాస్ట్ టైం హంగర్ ఇండెక్స్ రిలీజ్ చేసినప్పుడు అమిత్ షా గారు ఒక కామెంట్ చేశారు, భారతదేశంలో రైట్ అప్రోచ్ పార్టీ అధికారంలో ఉన్నందుకు అంతర్జాతీయంగా కుట్ర జరుగుతుంది, అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ని డిగ్రేడ్ చేసే విధంగా ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ఉంటున్నాయి అనేటటువంటి అమిత్ షా గారి అభిమతం ఎలా చూడాలి? కాదండి 2023 బడ్జెట్ ఇప్పుడు అంగర్ ఇండెక్స్ మీకు ఇప్పుడు 7 గ్రాఫ్ పెరిగింది, పవర్టీ ఇండెక్స్ దగ్గర 27-28% పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు పీస్ మేకింగ్ దాంట్లో డిగ్రేడ్ అవుతుంది. అంటే అమిత్ షా గారి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రైట్ వింగ్ పరిపాలన ఉంది కనుక దీన్ని డిగ్రేడ్ చేస్తున్నారని. నేను ఒకటే చెప్తానండి సింపుల్, దీనికి ఒకటే ఆన్సర్. 2023 బడ్జెట్లో ఇదే అమిత్ షా గారు లేకపోతే నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే, బడ్జెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 81 కోట్ల మంది 81.5 కోట్ల మందికి మేము ఆహార ధాన్యాలు ఫ్రీగా సప్లై చేస్తాము, వాళ్ళ కొనుక్కునే పరిస్థితులు లేరు, పవర్టీ లైన్ కింద ఉన్నారని చెప్పింది ఎవరంటే 2023 బడ్జెట్ అండి. నేను 2023 బడ్జెట్లో 2 లక్షల కోట్లు అలాట్ చేశారు. ఎంతమందికి? 81 సర్వేలో కూడా దాని మీద డిస్కషన్ జరిగింది. మరి 81 కోట్ల మంది ఎవరాళ్ళు? తిండి లేనోళ్లే కదండి. అంటే తిండి ఉన్నోళ్ళకి నువ్వు డబ్బులు ఇస్తున్నావా? తిండి లేనోడికి ఇస్తున్నావు కదండి. మీరు 2 లక్షల కోట్లు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు తిండి లేదు, 81.3 కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి తిండి దొరకట్లేదు కాబట్టి గవర్నమెంట్ మేము సహాయం చేస్తాము, మేము 2 లక్షల కోట్లు ఖర్చు పెడతామని చెప్పింది. అంటే 81 కోట్ల మంది తిండి లేని పరిస్థితిలో పవర్టీ కింద ఉన్నారని చెప్పడం కాదా, ఇండైరెక్ట్గా గవర్నమెంటే చెప్పడం కాదా అని అడుగుతున్నాను నేను. మరి వాళ్ళకి తిండి లేదు కదా, మరి ఆ నెంబర్ ఎందుకు చెప్పాను? ఆ నెంబర్ చెప్పి దానికి బడ్జెట్ ఎందుకు కేటాయించావు? ఒకటి. రెండోది, ఏదైతే మీకు నెంబర్ చెప్తున్నాయో, లేకపోతే ఇప్పుడు ఆకలి చావులని ఉంటుందండి, హంగర్ చావులు మీకు రోజులు లెక్కండి, నేను ఎక్కువ చెప్పట్లేదండి. రోజుకి మీరు చూసుకున్నా కూడా దగ్గర 3,600 మంది చచ్చిపోతున్నారండి. లేకపోతే 20 కోట్ల మందికి షెల్టర్ లేదు, ఇల్లు లేవు, రోడ్ల మీద పడుకుంటున్నారు కదండి. ఇవన్నీ ఈ నెంబర్స్ అన్ని ఎవరు ఇస్తున్నారంటే ఎకనామిక్ సర్వేయో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్ గవర్నమెంటే పబ్లిష్ చేస్తుందండి. ఇది నేను సతీష్ అన్న వ్యక్తో లేకపోతే శ్రీశైలం అన్న వ్యక్తో ఊహించి చెప్పినటువంటి నెంబర్స్ కాదు. ఇప్పుడు ఒక సివిల్ సర్వీస్ రాసి విద్యార్థి, గ్రూప్ 1 రాసి విద్యార్థి అని చదువుకుని వెళ్తాడండి, తెలుసా మీకు? గవర్నమెంట్ రిపోర్ట్స్ నుంచి చదువుకున్నవి. ఇప్పుడు బడ్జెట్లో ఇచ్చిన నెంబర్సే నేను మీకు చెప్తున్నా. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఎవరు తయారు చేస్తారండి? ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ ఎవరు తయారు చేస్తారో, లేకపోతే కాగ్ రిపోర్ట్ ఎవరు తయారు చేస్తారో చెప్పండి. కాగ్ రిపోర్ట్కి మీకు ఇష్టం లేకపోతే కాగ్ రిపోర్ట్ మీరు ఏంటంటే, కాగ్ రిపోర్ట్లో కరప్షన్లో ప్రపంచంలో మన 68వ ప్లేస్లో ఉందని చెప్పింది కాగ్ రిపోర్టే. అదే కరప్షన్ పర్సెప్షన్ ర్యాంకింగ్ అంటారన్న దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన నెంబర్సే. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ బాగోలేదని ఎవరు చెప్పారు? SEQI రిపోర్ట్ అంటారండి, స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్ చెప్పింది గవర్నమెంటే. ఏసర్ రిపోర్ట్ గవర్నమెంటే చెప్పింది. గవర్నమెంటే ఇంతమంది చచ్చిపోతున్నారు పొల్యూషన్ వల్ల,
వాటర్ పొల్యూషన్ వల్ల, శానిటేషన్ వల్ల రోజుకి 4,000 వరకు చచ్చిపోతున్నారని చెప్తున్నారు. మనకు ఇండియాలో 70,000 మంది పుడితే 35,000 మంది రోజుకి చచ్చిపోతారండి. ఈ చనిపోయిన వాళ్ళల్లో ప్రీమెచ్యూర్ డెత్స్ ఎక్కువ ఉన్నాయి. దీనికి పొల్యూషను, వాటరు, శానిటేషను, ఆకలి అని చెప్పేది ఎవరు? మనమే చెప్తున్నాం కదండి. ఇది పెరుగుతుంది కదా. అందువల్ల ఏంటంటే ఇది జనాలకి, పబ్లిక్కి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఎమోషనల్గానే ఆంధ్రప్రదేశ్ మొదటి ప్లేస్లో ఉంది, ఇండియా రెండో ప్లేస్లో ఉందంటే నెంబర్స్ తీయండి. నెంబర్స్ తీస్తే బయటకు వస్తే ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను నెంబర్ చదవలేదు తప్ప ఇలాంటి 200, 300 ఇండెక్స్లు నేను రాసుకొచ్చాను ఇక్కడ. ఈ పేపర్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను ఆ కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకున్న నెంబర్స్ నేను తయారు చేస్తానా? ఇప్పుడు సేఫ్ సిటీస్, వరల్డ్లో ఉన్న సేఫ్ సిటీస్ ఏంటి, మన ఎక్కడ ఉన్నాం, మనం పొల్యూషన్లో ఎక్కడ ఉన్నాం, సస్టైనబిలిటీలో ఎక్కడ ఉన్నాం, వీటిలన్నింటిలోనండి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఎక్కడ ఉన్నాం. సరే మీకు చూడండి, ప్రపంచవ్యాప్తంగా నేల, భూమి ఎక్కువ అవైలబుల్గా ఉన్నది భారతదేశమే. పంటకు అనుకూలం 50% ఆఫ్ ది ల్యాండ్ మీకు పంటకు అనుకూలంగా ఉందండి ఈ రోజుని. అమెరికా తర్వాత మనమే. అమెరికా ఒక్కోసారి ఉంటాం, ఒక్కోసారి మనం ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ పర్సంటేజ్ 2% మంది, కానీ పంట పండి పర్సంటేజ్ 11% ఉంది మంది. ప్రపంచంలోనే పంట పండి మొత్తం తీసుకుంటే 11% ఆఫ్ ది ల్యాండ్ ఇండియాలో ఉందండి ఈ రోజుని. చిన్న విషయం కాదు. ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉందండి మంది. అయినప్పటికీ కూడా ఎందుకు మనకి ఫుడ్ సరిపోదు, ఎందుకు దాన్ని నిల్వ చేయలేకపోతుంది, ఎందుకు ఫుడ్ ఇండస్ట్రీ లేకపోతుంది? ఈ రోజుకి నార్త్ ఈస్ట్ ఇండియాలో 40% ఆఫ్ ది వాటర్ని హైడ్రో పవర్ తయారు చేయొచ్చు. ఇప్పటికి 2% ఆఫ్ ది ఆ వాటర్ని వాడుకునే పవర్ తయారు చేయగలుగుతున్నారు. మిగతా 38% ఆఫ్ ది వాటర్ని మీరు చేయలేకపోతున్నారంటే మీరు ఇండస్ట్రీస్ కానీ, డ్యామ్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతున్నారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? మీరు అందరికీ ఫ్రీగా ఇచ్చుకుంటా పోతే క్యాపెక్స్ ఎక్కడ వస్తుంది? సతీష్ గారు, అంటే నరేంద్ర మోడీ గారి అభిమతం ప్రకారంగా 2047కు ఇండియా డెవలప్డ్ అవదండి. లెట్ వి అజ్యూమ్ డెవలప్డ్ కంట్రీ అవుతుంది అనుకోండి, ఏం మార్పులు వస్తాయి? ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా నువ్వు ఫ్రీగా ఇస్తానన్నది మానేస్తే ఊరుకుంటారా? అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఇండియాకు ₹1 వచ్చిందనుకోండి, ఎక్కడి నుంచి ₹1 వచ్చిందనుకోండి, రూపాయి బయటకు ఎలా వెళ్తా మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. రూపాయి మన దగ్గర ఉందండి, రూపాయి బయటకు ఎలా వెళ్తా తెలుసా? ఇంతకు ముందు చేసిన అప్పుకి 20 పైసలు, ఇంతకు ముందు చేసిన అప్పుకి 20 పైసలు. గవర్నమెంట్ ఇచ్చి సబ్సిడీస్ అంటారండి 7%. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ 4%. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి. డిఫెన్స్కి 8%, డిఫెన్స్కి 8%. సెంట్రల్ ఫండెడ్ స్కీమ్స్ అంటారండి 17%. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారండి 9%. ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ కమిషన్ ప్రకారం కొంత బడ్జెట్ ఉంటుందండి 8%. ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా ఈ డిఫెన్స్కి తగ్గించగలరా? వడ్డీ కడతాం మానేస్తారా? లేకపోతే మీరు సబ్సిడీస్ తగ్గించగలరా? లేకపోతే ఈ ఫ్రీ బీస్ తగ్గించగలరా? ఏవి తగ్గించగలరో దేంట్లోంచి మీరు డబ్బులు తీసి ఇన్వెస్ట్మెంట్ పెడతారు చెప్పండి. సతీష్ గారు, ఫైనల్గా నేను అంటే ఇండియా డెవలప్డ్ కంట్రీ కావడానికి నేను ఏం చేయాలి అని అడగను. ఇండియా అన్ని రంగాలలో అభివృద్ధి చెంది సెల్ఫ్ సస్టైన్ కంట్రీగా మారాలి అంటనంటే ఫైనల్గా సూచనలు ఇవ్వండి, ఏం చేయాలి? 2 పొలిటికల్ పార్టీలు కూర్చుని, మెయిన్ పొలిటికల్ పార్టీలు ఒక కామన్ ఎజెండా ఇవ్వాలి. నువ్వు వచ్చినా నేను వచ్చినా కూడా ట్యాక్స్ సిస్టమ్ పర్ఫెక్ట్గా పెట్టి అందరి దగ్గర ముక్కు పిండి ట్యాక్స్ వసూలు చేద్దాం. అసలు ఎవరిని ట్యాక్స్ ఎస్కేప్ అవడానికి కుదరదు. మొత్తం ఎప్పుడైతే ట్యాక్స్ ఎస్కేప్ సిస్టమ్ ఉంటుంది మన ఇండియాలో. ఓన్లీ 3 కోట్ల మంది కూడా ట్యాక్స్ కట్టరు. 140 కోట్లు ఎక్కడ ట్యాక్స్ ఫైల్ చేసేది 8 కోట్లు అయితే డబ్బులు కట్టి మిగతా నిల్ ట్యాక్స్లు ఫైల్ చేస్తారండి. అగ్రికల్చర్ 100 ఎకరాలకి అగ్రికల్చర్ ట్యాక్స్ ఏంటండి? నాకు అర్థం కాదు. లేదా నాకు అమ్మఒడి పథకం ఇవ్వడం ఏంటి? మా అబ్బాయికి అడిగాడు నన్ను, స్కూల్ టీచర్ సార్ అమ్మఒడి పథకం మీరు అప్లై చేయండి, అమ్మఒడి పథకం ఇస్తానంటారు. 100 ఎకరాల ఉన్నవాడికి మీరు సబ్సిడీ ఇవ్వడం ఏంటి? వాడికి అదేదో రైతు బంధు ఎక్సో వయో జెడ్ ఇవ్వడం ఏంటి? నాకు అర్థం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ 3 కోట్ల మంది ఏ ప్రపంచంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టి పర్సంటేజ్లో ప్రపంచంలోనే లోయెస్ట్లో ఉన్నామండి. 175 ర్యాంకులో ఉన్నామండి మనం. 2 పార్టీలు కూర్చుని కామన్ ఎజెండా రావాలి. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, ట్యాక్స్ సిస్టమ్ కానీ, ఇన్కమ్ని పెంచే మార్గాలు రావాలి. ఒకటి, ఈ ఫ్రీగా ఇచ్చే విధానం ఏదైతే ఉందో అవసరం ఉన్నవాడికి ఇవ్వకుండా అవసరం లేనివాడికి ఇస్తున్నారు. 2, 3వది, ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ వచ్చిందండి ఉదాహరణకి. ఏమన్నారు? మీరు డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీ తీసుకోవద్దు, లేని వాళ్ళకి ఇద్దామని చెప్పారు కదా. మరి అదే విధానం ఆల్రెడీ రిజర్వేషన్ వాడుకుని 2-3 జనరేషన్లు ఎంజాయ్ చేసిన వాడిని ఆడికి రిజర్వేషన్ తీసేసి అదే కమ్యూనిటీలో ఉన్న ఎస్సీ అతనికో ఎందుకు ఇవ్వరు మీరు? ఇప్పుడు నీకేమో గ్యాస్ నువ్వు వదిలే సబ్సిడీ అని చెప్పావు కదా. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు మీరు మీ అబ్బాయి మీరు ఒక రిజర్వేషన్ వాడుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ను 2 జనరేషన్లు వాడుకున్నారు. మీరు వదిలేసి మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎస్టీ కమ్యూనిటీల్లో రోజువారీ ఇన్కమ్, నెల ఇన్కమ్ 10,000 కూడా లేదు. మీకు చూడండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో పోవర్టీ బిలో 55% ఎస్టీ ఉన్నారు. వాళ్ళ సరాసరి ఆదాయం నెలకి 4,000 నుంచి 5,000 కూడా లేదు. చెట్ల దగ్గర పుట్ల దగ్గర చిన్న వాళ్ళందరినీ హస్బెండ్స్ వదిలేసో లేకపోతే పిల్లల్ని వదిలేసి ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ అలాంటి విషయాల మీద కొంచెం శ్రద్ధ చూపాలి. ఇంకొక విషయం వచ్చేటప్పటికి ఏంటంటే గవర్నమెంట్ అన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి. మీరు దుబాయ్ వెళ్తేనేమో ట్రాఫిక్ లైన్ దాటితే మీరు ఏమంటారు తెలుసా? ₹1,00,000 ఫైన్ వేస్తారు సార్, జాగ్రత్తగా ఉంటారంటారు. ఇక్కడ పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. పబ్లిక్ మీద స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టి గవర్నమెంట్ పాలసీస్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా వచ్చినట్లయితే డెఫినెట్గా మన ఇండియా అనేది ముందుకెళ్ళే అవకాశం ఉంది. యూత్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది, వాడుకోవాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
సో వీటిని చేయాలండి. ఎస్, పేదవాడు పేదవాడిగా ఉండిపోతున్నాడు, ధనవంతుడు ధనవంతుడుగానే మారిపోతున్నాడు. ఈ పరిస్థితులలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి రాజకీయాలు అవినీతికి దూరంగా ఉన్నప్పుడే ప్రజలు సమిష్టి అభివృద్ధి పదంలో నడుస్తారనేటటువంటి అంశాన్ని డాక్టర్ ఏ సతీష్ గారు స్పష్టం చేశారు. ఏది ఏమైనా కానీ అంత్యోదయ కుటుంబాల అభివృద్ధి గురించి కార్యాచరణం రూపొందించినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందనేటటువంటి అంశాన్ని డాక్టర్ ఏ సతీష్ గారు మరోసారి స్పష్టం చేశారు. మీకోసం ప్రైమ్ లైన్ అందిస్తుంది. సామాజిక ఆర్థిక సమస్యలను ఇక్కడ విశ్లేషించబడేటటువంటి అంశాలతో పాటు అభివృద్ధి సోపానాలు ఏ రకంగా వేయాలనే అంశం ప్రైమ్ లైన్ న్యూస్ మేధో మదనం కార్యక్రమంలో మీ గురించి చర్చించబడతాయి. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ.